వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడూ పెండింగ్లో తమ శాలరీస్ని పెట్టలేదని, ఇప్పటికే కేఎంసీకి సంబంధించిన ప్రిన్సిపాల్తో పాటు జిల్లా కలెక్టర్కు తమ సమస్యను విన్నవించామని, అయినప్పటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబాలను గడపడం కష్టంగా మారిందన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కార్మికులు హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణించడంతో పాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను మాజీ సర్పంచ్ తన ఇంటికి తీసుకెళ్లిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్ను గత ప్రభుత్వం కేటాయించిన తరుణంలో ఫైనాన్స్లో ఆ ట్రాక్టర్ని తీసుకొచ్చానని, దీంతో ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాడని, దీంతో సిబిల్ స్కోర్ తనది పూర్తిగా తగ్గిపోతుందని ఆ మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఇంటికి తీసుకువెళ్లిన మాజీ సర్పంచ్ పైన గ్రామ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నాగారం చెక్పోస్ట్ దగ్గర 7 ఇసుక లారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్నటువంటి మానసపల్లి క్వారీ నుంచి తీసుకొస్తున్నటువంటి 7 లారీల్లో బేబీలను చూసినటువంటి అటవీశాఖ అధికారులు వాటిని సీజ్ చేశారు. ప్రధానంగా TGMIDC ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి లారీల ద్వారానే తాము తీసుకొస్తున్నామని, 2 రోజుల నుంచి లారీలను పూర్తిగా నిలిపివేయడం పట్ల లారీ డ్రైవర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.